హౌతీ తీవ్రవాదుల దాడుల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభింపచేయాలని ఉగ్రవాద కుట్ర జరుగుతుంటే ప్రపంచ దేశాలు ఎవరికి వారే యమునా తీరే అని వ్యవహరిస్తే దానివల్ల ప్రమాదం అన్నటువంటి విషయాన్ని భారత్ మొట్టమొదటి గుర్తించింది. ఇప్పుడు ప్రపంచ దేశాలతో చర్చలు జరుపుతుంది. ఎందుకంటే ఇప్పటికే 57 వాణిజ్య నౌకల్ని 3 రోజుల్లో ఆపితే ఆ పైన అట్టించి ఇప్పుడు వాణిజ్య నౌకలు రావట్లేదు. చాలా వరకు 100కి 85% ఆగిపోయినాయి. ఎందుకని? యెమెన్ దాకా వచ్చాక హౌతీలు దాడి చేస్తారు, సూయిజ్ కెనాల్లోనే దాడి చేస్తున్నారు. అది ఒక సముద్రం నుంచి 3 సముద్రాలకి మారిపోయారు. సముద్రపు దొంగలు హౌతీ తీవ్రవాదులు ఏ క్షణంలో దాడి చేస్తారో తెలియదు. అప్పటికి భారత నేవీ అనేక వాణిజ్య నౌకల్ని కాపాడుతూ వస్తుంది. కానీ క్రమంగా ఉగ్రవాద చర్యలు పెరుగుతూ ఉంటే ప్రపంచం ఒక్కటై అటాక్ చేయడం మానేస్తే హౌతీ తీవ్రవాదులతో పాటుగా హిజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, ప్రపంచ ఉగ్రవాదులంతా ఏకమై ప్రపంచ వాణిజ్యాన్ని తమ గుప్పెట పట్టుకోవాలనుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ చర్చలు జరుపుతోంది అన్నటువంటి విషయం భారత విదేశాంగ శాఖ అన్యాపదేశంగా చెప్పింది.